ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో రాయగా ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ ఉదయకాలం చేసిన ధ్యానం, నీ గర్భఫలము విషయములో నీకు సమృద్ధిగా మేలు కలుగజేయుదును అనే మాటను మనము ధ్యానం చేశాం. ఇప్పుడు నీ నేల పంట విషయములో నీకు సమృద్ధిగా మేలు కలుగజేస్తాను అనే మాటను ధ్యానం చేస్తున్నాం. ఇది వ్యవసాయం చేసుకునే వారికి మాత్రమే సంబంధించిన ముచ్చట కదా, మాకెందుకు ఈ గొడవ అని మీకు అనిపించవచ్చు. ఇది మనలో ఉన్నటువంటి కొద్ది మంది వ్యవసాయం చేసే బిడ్డలకు మాత్రమే కాదు, కానీ వారు భూమి మీద ఎక్కడున్నా వాళ్ళు దేవుని బిడ్డలైతే, వాక్యం వింటున్నట్లయితే దేవుని ఉద్దేశాన్ని, ఏర్పాటును, ప్రణాళికను, దేవుని మనస్సును, దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని దేవుణ్ణి ఘనపరచవలసిన ఒక అద్భుతమైనటువంటి సమయం అని నేను అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేల పంట విషయములో, భూమి విషయములో దేవుడు సమృద్ధిగా మేలు కలుగజేస్తారు అంటే ఏమిటి దాని తాత్పర్యం? నీ భూమి దీవించబడుతుంది, నీ వ్యవసాయం దీవించబడుతుంది, నీ పంట దీవించబడుతుంది అంటే దాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆలోచనలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము ధ్యానం చేయాల్సిన అవసరత ఉంది. నేల మంటికి మానవునికి ఏమన్నా కనెక్షన్ ఉందా? కనెక్షన్ ఏంటి? సర్వం అదే అయితే దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ యువత అత్యధికంగా ఉన్నారు కనుక వ్యవసాయం వట్టి దండగా అని చెప్పేవాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కనుక వ్యవసాయం విషయంలో, నేల పంట విషయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంటే అసలు ఆ దీవెన కూడా తీసుకునే ఉద్దేశం లేదు, ఆమెనని చెప్పే మనసు కూడా లేదు. ఇది మన వల్ల కాదు. మనం వ్యవసాయం చేస్తే కదా ఎన్ని వదిలేసుకొని సిటీకి వచ్చేసాం, వేసి రక్తం వేసేయం, మళ్ళీ పోయి ఆ బురదలో ఆ పొలాల్లో సావమంటాడు ఏంది మమ్మల్ని అనే ఒక అనాసక్తి ఉన్నది భక్తుల ముఖములలో. ఆ అనాసక్తి ఏ మోతాదులో ఉంది అంటే, కాలికి మట్టి అట్టకుండా బతికే రేంజ్ మాది, అసలు మట్టికి మాకు సంబంధం ఏమిటి అనే రేంజ్లో ఉన్నాయి భావాలు. భక్తులారా, నేను మీకు చేసే మనవి, నేల మంటికి నీకేమన్నా సంబంధం ఉందా అని అడిగితే ఆయన పోసిన ఊపిరి తప్ప అంతా మట్టేనని ఒప్పుకోవాల్సి వస్తుంది. కాదంటారా? ఆ పాట కూడా ఉందిగా, మన్నే గదయ్యా, తెలీదా పాట? ఒరే బాబోయ్, మీరు ఎంత బాగా డీజే సౌండ్లు పెట్టేసుకొని అలరలో మధ్యలో 2-3 పాటలు వినపడే సౌండ్లు, పదాలు మాత్రం వినపడే గోలకి అలవాటు పడిపోయినట్టున్నారు. సరైన ఉపదేశం, సబ్జెక్టు, సరుకు, సత్తా ఉన్న పాటలు ఎక్కుతలేదు. మనలోని ఆత్మజ్యోతియు తప్ప మహిలోని దంత మన్నే కదయ్యా, మన్నే కదయ్యా. మరి అదే ఎలా పడతాడు చూద్దామని ఆఖరి కాసేపు. మేమేం గాయకులమేం కాదు, అవసరాన్ని బట్టి ఏదో సందర్భాన్ని బట్టి ఒక మొక్క పలకడం, కానీ మేమన్నా గాయకులమా? అట్ట ఇది ఇప్పుడు దాకా వెనకాల ఎందుకు కూర్చుంటా? దేవునికి స్తోత్రం. నేను చేసే మనం ఏంటంటే, దేవుని మనమంతా ఏమిటి? దేవుడైన యెహోవా నేల మంటితో యెహో నరుని సకల రోగాలకు వాకింగే పరిష్కారం అని డాక్టర్లు తెలిసిన తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఒక నగరవాసి విపరీతంగా వాకింగ్ చేసి చెమటకు తడిసి ముద్దాయట. అలా ఏదో ఒకరోజు కాకుండా కొంతకాలం విపరీతంగా చేసి ఇలా పిండితే లీటర్ నీళ్లు వచ్చి అంత చెమట గక్కే అంత కష్టపడ్డాడు, కొవ్వు కరిగించాడు. కాస్త కండ కరిగింది, కొవ్వు కరిగింది తప్ప ఆరోగ్యం మెరుగుపడలా.
ఎవరైతే నువ్వు వాకింగ్ చేస్తే పుష్కలంగా ఆరోగ్యం వస్తే ఇప్పుడు ఇలా ఆయన పట్టుకున్నావు. నువ్వు చెప్పినట్టు చేశాను, అలిసిపోయి కొవ్వు కరిగింది, కండ కరిగిందని ఇంతరావ ఆరోగ్యం పెరలేదంటే ఆయన పరిశోధనలు చేసి చెప్పాడంట, నువ్వు బూట్లు వేసుకుని నడుస్తున్నావు అటు నడవ బాగానే, గచ్చు మీద నడుతున్నావు అటు నడవ బాగానే. నిన్నటిదాకా బూట్లు వేసుకుని నడవాలి, ఒక అడుగు ఎత్తే 3 అడుగులు ఎడిపిస్తుంది ఆ బూటు, కాస్ట్లీ బూట్ అది, ఎగురుతూ ఉంటుంది, స్ప్రింగ్ ఉంటుంది అని చెప్పావు, కొనిపించావు. ఇప్పుడు మళ్ళీ ఎట్ట మార్చావేంది అని అడిగితే ప్రపంచంలో చాలా ఉత్తమోత్తమ పరిశోధనా సంస్థలన్నీ ముక్తకంఠంతో చెప్పినవి ఒక సారాంశం ఏంటంటే, మనిషి మట్టితో కనెక్ట్ అవ్వడం మానేసినప్పటి నుంచి జబ్బులు పెరిగినాయి. కనీసం చెప్పులు లేకుండా కాసేపన్నా మట్టిలో నడవండి. గదికో చెప్పులు వాడే బ్యాచ్ కదా ఇప్పుడు, రోజుకో చెప్పులు కాదు, గదికో చెప్పులు. కిచెన్లో వాడే వేరు, బెడ్రూమ్లో తిరగడానికి, హాల్లో తిరుగుతాకు ఒకటి, మళ్ళీ బాత్రూంలో తగలబడితే ఒకటి, రోడ్డు ఎక్కితే 2-3 రకాలు. ఫ్యామిలీకి ఒక చెప్పులు స్టాండ్ ఉండేది, ఇప్పుడు మనిషికి ఒకటి. నేను చెప్పిన సర్వసాధారణంగా డ్రెస్సును బట్టి వేసే భక్తులు ఉన్నారు, దేవునికి స్తోత్రం. ఇక అవి అయితే మనం లెక్క పెట్టలేము. ఏదో బ్యాక్ యార్డ్ లాగా చెప్పులు స్టాండ్కి ఒక గది కేటాయించుకోవాల్సిన పరిస్థితి. నేలకి మనిషికి కనెక్షన్ తగ్గిపోతున్న కాంచి కష్టాలు వస్తున్నాయని సైంటిస్టులు పరిశోధనలు చేసి తేల్చేశారు. ఇదంతా చెప్పడం వెనక మీ చెప్పుల పట్ల, బూట్ల పట్ల నాకు విపరీతమైనటువంటి శ్రద్ధాభక్తులు కలిగి కాదు. నువ్వు కూడా మట్టే, నాలాగే నువ్వు బేభత్సమేం కాదు అన్ని గుర్తు చేసేసి ప్రయత్నం చేస్తున్నాను. నేల మంటితో నరుని నిర్మించినంత మాత్రం నేలకు మనిషికి ఏమన్నా కనెక్షన్ ఉందంటావా? ఇక ఆ మాత్రానికేనా అని అంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని మాటలు చెప్తున్నాను. ఆదాము అపవాది చేత మోసపోయి తినవద్దన్న పండు, అప్పుడేమన్నాడు 3:17 ఆది కాలంలో, నీ నిమిత్తము నేలను శపిస్తున్నాను అన్నాడు. తప్పు చేసింది ఎవరో? శిక్ష ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు కూడా మానవులు విపరీతమైన పాపాలు, కానీ ఇప్పుడున్న భూమి ఏమవుతుందంటే అగ్ని చేత. మానవుడు ఎప్పుడు తప్పు చేసినా, పాపం చేసినా పనిష్మెంట్ ఎటు వస్తుంది? ఏమిటో ఆ కనెక్షన్ నువ్వే అర్థం చేసుకో. నేల మంటికి సంబంధించిన వచనాలు బైబిల్లో ఏమన్నా కనబడితే అవి కేవలం మట్టికి సంబంధించినవని దులిపేసుకోవద్దని, నీకు కనెక్షన్ ఉంటుందని నీకు అర్థం అవడానికి చెప్తున్నా. అమాయకంగా నా వైపు చూస్తున్నావు, ఏమన్నా బాధపడుతుందా? అయ్యో ఇలా అడగాల, బాధపడింది ఏంటి అది. ఓకే, దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏమైనా బాధపడుతున్నావు అంటే సీరియస్ అవుతున్నావు, బాధపడుతుంది ఏంటంటో. ఒక మోసలో నుంచి మనల్ని తప్పించేది భాషలోని యాస అన్నాడు పెద్ద మనిషి. దేవునికి స్తోత్రం కలుగునగా. మీకు అసలు ఏ భాష రానట్టు మీద ఇంగ్లీష్ తప్ప, మీతో నాకు వచ్చింది సాగు, నాకు అది రాదు. ఎక్లేషన్ తెలుగు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే 56 అక్షరాలు వచ్చిన తర్వాత 26 అక్షరాల దగ్గర వెళ్ళాలంటే చీప్గా అనిపిస్తుంది నాకు. 50 26 ఎక్కువ, మరి అది తెలుసు కదా. దేవునికి స్తోత్రం. నాకంటే అమ్మాయికిలో ఉన్నారు మీరు. బిడ్డలారా, శ్రద్ధగా ఈ మాటలు ఆలకించమని కోరుతున్నాను. దేశ భాషలను తెలుగు లేసను ఊరిని అనలేదు. తెలుగు పాఠం చెప్పనివ్వకండి నన్ను. కష్టపడి సైన్స్ పాఠం చెప్తున్నాను ఇప్పుడు, నేల, భూమి, నీరు అని. ఒకటే ఆలోచన, నీ నేల పంట విషయంలో నేను సమృద్ధిగా మేలు కలుగజేయుదును అనేది కేవలం రైతులకు సంబంధించిన మాత్రం కాదని నా మనవి. అది నేను చెప్పేది. ఆ ఒక్క మొక్క అర్థమైతే చాలు, నా బాధ అంతా దానికోసం. వ్యవసాయం దండగానే ఎప్పుడో తీసి అవతల పడేసాం. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి మళ్ళీ వ్యవసాయం పెడుతున్నావు. నువ్వు చెయ్యి మానవయ్య బాబు, దాని గురించి కదా నేను చెప్పేది. ఈ భూమిని కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఒక మొక్కలో చెప్పాలి, నువ్వు తిన్నగా ఉంటే భూమి దీవించబడింది. పిచ్చాశాలు ఎంత పనిష్మెంట్ భూమి మీదకి వస్తుంది, అది తెలుసుకో. చాలామంది భూమిని దండం పెడతాం, భూమిని మొక్కడం, భూమిని ముద్దెట్టుకోవటం.
ఓ పిడికిని మట్టి తీసుకొని జోబులు వేసుకొని విదేశాలకు వెళ్ళటం, ఏదో ఒక భావోద్వేగ సంబంధం. నేనేమన్నానంటే ఇలాంటి అమాయకమైన చిన్నపిల్లలు కాకుండా భూమి మీదకి దేవుని కృప వచ్చేలాగా నువ్వు బతుకు, భూమి మీదకి దేవుని ఆశీర్వాదం వచ్చేలాగా జీవించు. నిన్ను బట్టి భూమి మీదకి, నేల మీదకి, ప్రాంతం మీదకి, ఏరియా మీదకి శాపం రాకుండా నువ్వే జాగ్రత్త తీసుకో. పిడికని బట్టి జోబులు వేసుకొని సందర్భం వస్తే నేల మీద పడి ముద్దెట్టేసుకొని ఏదైనా పనికి మన నీచే నికృష్ట పాపిష్టి పని చేసి ఆ నేల మీదకి శాపం తెచ్చే కారకుడు నువ్వైతే, నువ్వు పెట్టుకున్న ముద్దులు భూమికి ఎత్తుకుని జోబులు వేసుకున్న మట్టి ఏం ఉపయోగపడినట్టు? నేల మీదకి, భూమి మీదకి దేవుని ఆశీర్వాదం దిగి రావడానికి నివేదన కారణంగా బతకాలనేది దేవుణ్ణి ప్రేమించువానిగా, ఈ నేలను కూడా ప్రేమించే మనిషిగా నేను మీకు చేస్తున్న ఉపదేశం. నీకు నచ్చకపోతే నేనేం చేయలేను. నిన్ను బట్టి నేలను శపిస్తున్నాను, నిన్ను బట్టి భూమిని దీవిస్తున్నాను. ఈ పదాలు నీకు అర్థం అవ్వాలి. ఈ భూమికి, ఈ ప్రాంతానికి, కనీసం నీవు నివసిస్తున్న భూభాగానికైనా నీవు ఒక ఆశీర్వాదంగా మారాలి కదా. సర్వభూమికి నీవే ఆశీర్వాదకరంగా లేకపోయినా కనీసం నివసించే ప్రాంతానికైనా ఒక దీవెనగా ఉండాలి కదా. అసలు ఆశీర్వాదం అనండి ఒకసారి. ఒక వ్యక్తి ఆశీర్వాదం పొందటం అనే కాన్సెప్ట్లో బైబిల్లో ఉన్న శిఖరాగ్రస్థాయి, దాని పినాకిల్ పాయింట్ ఏంటి తెలుసా? బికమింగ్ ఎ బ్లెస్సింగ్, నాట్ ఎంజాయింగ్ బ్లెస్సింగ్స్. నీవు ఒక ఆశీర్వాదంగా మారడమే ఆశీర్వాదంలో పీక్స్, కానీ నువ్వు ఆశీర్వాదాలు పొందటం సండే స్కూలు. ప్రభు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడండి, ప్రభు ఎంతగానో దీవించాడండి, ప్రభు దివరు మరే సండే స్కూలు. నీవు దీవించబట్టం సండే స్కూల్లో, నీవే దీవెనగా మారటం యూనివర్సిటీ రేంజ్. దేవునికి స్తోత్రం కలుగునగా. నీవు ఒక ఆశీర్వాదం అయిపోవాలి. ప్రస్తుతానికి నేను చెప్తున్నాను, నువ్వు నేలకి, భూమికి ఒక దీవెనగా మారిపో. ఆమేన్. ఒకవేళ వింటున్న ప్రజలలో వ్యవసాయదారులు ఉంటే, రైతులు ఉంటే కూడా వినండి దేవుని వాక్యపు కోణాన్ని. ఈ భూమి మీదకి ఆశీర్వాదం ఎట్లా వస్తుంది తెలుసా? ఈ భూమి మీదకి దీవెన ఎట్లా వస్తుంది తెలుసా? నీ విధేయతను బట్టి వస్తుంది. నువ్వు ఆయన చెప్పిన మాట వినకుండా సాతాను చెప్పిన మాట వింటే భూమికి శాపం వచ్చి పడిపోద్ది. అంటే నువ్వు విధేయంగా ఉంటే, నమ్మకంగా ఉంటే భూమి చక్కని పంట పొలాలు సమృద్ధి నీకు అందుకిస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు వేసిన విత్తనం ఏదైనా, పంట ఏదైనా సమృద్ధికి రావడానికి కేవలము సస్య రక్షణ పద్ధతులు మాత్రమే చాలువు నాన్న. ఆర్గానిక్ అగ్రికల్చర్ పట్ల అపరిమిత నాలెడ్జే మాత్రం చాలదు నాన్న. నువ్వు దేవుని మాటకు లోబడే జీవితం ఉంటే ఆ నేల మీదకి ఆశీర్వాదం వచ్చుద్ది. దేవునికి స్తోత్రం కలుగునగా. భూమిని ప్రేమించే వర్లారా, భూమిని గౌరవించే వర్లారా, ఎన్ని లక్షల నష్టం వచ్చినా, ఎన్ని సంవత్సరాలు దెబ్బతిన్నా భూమిని వదలలేక ఈజీ మనీ అవకాశాలున్న కాదని ప్రజలకు అన్నం పెట్టడానికి నేలను నమ్ముకొని వ్యవసాయం చేస్తారు రైతులారా. మీ అందరికీ దేవుని సేవకుడిగా నా ఉపదేశం, నా ఉద్బోధం ఏమిటంటే, మీరు దేవుణ్ణి ప్రేమించేవారుగా, దేవుని మాటకు లోబడే వారు ఉంటే మీ భూమి మీదకి ఆశీర్వాదం వచ్చుద్ది. దేవునికి స్తోత్రం కలుగునగా. సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో జరిగిన ఘోరమైన పాపము, దేవునికి ఇష్టమైన కార్యక్రమాల వలన అసలు అది చరిత్రలో తప్ప ఇప్పుడు భూమి మీద కనపడిన పరిస్థితుందండి. అగ్ని గంధకాలు కురిసిని, ఆకాశం వర్షం కురితే బాగుపడతాడు ఎవడైనా? అగ్ని కురితే ఎవడు బాగుపడతాడు? అగ్ని గంధకాలు కురిసిని ఆ ప్రాంతం మీద. ఆ ప్రాంతాలు ఏకంగా కాలిపోవటం కాదండి, కరిగిపోయి ముద్దయిపోయి లిక్విడ్ స్టేట్లోకి వచ్చి అదంతా పోయి ముత్త సముద్రంలో పడిపోయిందంట. ఈ రోజున జానాబెత్తడు ఇజ్రాయెల్ దేశం మీదకి రష్యా ఎలా కాలుదూతుందో చూస్తున్నారా? మన మోడీ గారు లాంటి పెద్ద పెద్ద అయ్యగారులు, ప్రపంచ దేశంలో సుప్రసిద్ధ ప్రఖ్యాత శిఖరాగ్ర నాయకత్వంలో ఉన్న వ్యక్తులుగా గుర్తించబడుతున్న వాళ్ళు దాదాపు సంవత్సరానికి పైబడి రష్యా ఉక్రెయిన్ల మధ్య భీకర పోరాటమే, యుద్ధమే జరుగుతుంటే, ప్రత్యక్ష యుద్ధం జరుగుతుంటే
ఐక్యరాజ్య సమితి సహా ఏమీ చేయలేనంత దారుణమైన యుద్ధం జరిగిపోతుంటే ఇవాళ వెళ్ళి ఉక్రెయిన్ అధ్యక్షుని కౌగిలించుకొని రేపు పొద్దున రష్యా అధ్యక్షుని కౌగిలించుకున్న అరుదైన రికార్డు మన మోడీ గారి సొంతం. హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. బా ఏమి రాజనీతి ప్రతినిధి అబ్బాయి, సూపర్. మన ప్రధానమంత్రి గారిని బట్టి నేను ఎంతో గర్వించాను, సంతోషించాను ఆ క్షణాన ఆ పాయింట్ మీద. ఇంత పెద్ద దేశం రష్యా, ఇంత పెద్ద పెద్ద దేశాల సపోర్ట్ ఉన్న రష్యా జానాబెత్తడి దేశమైన ఇజ్రాయెల్ మీద ఎందుకు అలుదవుతుంది? ఖర్జూలకాయల గురించేనా? వాళ్ళ టార్గెట్ ఏంటి తెలుసా? పర్యాటక రంగానికి సరి సమానంగా ఇజ్రాయెల్కి ఒక ప్రబలమైన ఆర్థిక వనరుగా నిలబడుతున్న మృత సముద్రం మీద కన్నేసి కదా చేసేది ఈ పనుల. నేను ప్రపంచంలోనే అత్యధికమైన శక్తివంతమైన సైనిక సంపన్న దేశం అనే పేరుంటే ఇవాళ నిన్నగాక మొన్న అమెరికాకు వచ్చిందా పోస్ట్ పేరు, కానీ ఫస్ట్ నుంచి లైన్లో ఉన్నవాడు రష్యా కదా. అలాంటి ప్రపంచ సర్వసత్తాకమైన సైనిక రంగ శక్తి కలిగిన దేశమైన రష్యా సన్నటి వెన్నుపాములా కనపడే జానబెత్తడి దేశం ఇజ్రాయెల్ మీద ఎందుకు అంత పడిపోతుంది? నీకేం కావాలరా బాబు? మృత సముద్రంలో లక్షల కోట్ల విలువ చేసే వనరులు ఉన్నాయట, ఖనిజ సంపద ఉందంట. మరి ఇంత లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపద అంతా మృత సముద్రంలో ఎట్టొచ్చిందిరా బాబు? నేలలోంచి అడుగులోంచి ఊరిందా? సొదొమ గొమొర్రాల పట్ట మీదకి దిగి వచ్చిన దేవుని అగ్ని, ఆ అగ్ని గంధకాలకి కాలి కరిగి చేరిన వ్యవహారం కాదా? ఈ రోజున ₹1 కోటి మాట చెప్తాను. రోమాపత్రిక 11లో దేవుని ఆగో ఎత్తుకెలగా చెప్పేది విను. వారి తృణీకారమే రక్షణను యూదులు తృణీకరించినప్పుడు ఆ తృణీకారమే మనకు ఆశీర్వాదం అయితే వారి అంగీకారం ఇంకెంత ఆశీర్వాదం ఉంటుందని పౌలు గారు ఓ సిద్ధాంతం ప్రతిపాదించాడు. అంటే యూదులు రక్షణ తృణీకరించారు, రక్షణ మనకు వచ్చింది. పిలువబడ్డవారు రాలేదు, ఎవరు పడతాలు తీసుకొచ్చామన్నాడు. వారి తృణీకారమే మనకు ఆశీర్వాదం అయితే వారు అంగీకరిస్తే ఇంకెంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే యూదులు రక్షించబడితే యూదుల రక్షణ కొరకు ప్రార్థించిన ప్రతి వాడు అత్యధికంగా ఆశీర్వదించబడతాడంట. మనం ఆశీర్వదింపబడే ఒక అద్భుతమైన సోర్సు యూదుల రక్షణ. అది తెలిసిన వాడిని ఎవడు కూడా యూదుల రక్షణ కొరకు ప్రార్థన చేయకుండా ఆగడు. యూదుల మీద నశించిపోయే ఆత్మలందరి పట్ల భారం ఉంటుంది మనకి. కానీ యూదులు రక్షించబడితే మనకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఆశీర్వాదం కలుగుతుందని దేవుని వాక్యం చెబుతుంది. అందుకనే యూదుల రక్షణ కోసం ప్రార్థన చేయకుండా ఎప్పుడు ముగించం మనం. అందులో విశాలమైన ప్రేమ, వారి పట్ల భారం మాత్రమే కాదు, మనం కూడా దీవించబడతామని ఆశ కూడా ఉంది. అబద్ధమేమి లేదు అందులో. దాన్ని దాచిపెట్టేసి పై చెప్పే మ్యాటర్ ఏమి లేదు. ఆశపడే ఇందులో మొహమాటం ఏమీ లేదు. నేను ఇప్పుడు ఆ గొడవ ఎందుకు చెప్పానంటే వాళ్ళ తృణీకారమే ఆశీర్వాదం మీద రక్షణ ఇంకెంత ఆశీర్వాదం ఉంటుందనే మాట ఎందుకు చెప్పానంటే కోపమే అన్ని లక్షల కోట్ల సంపద అయితే ప్రేమ అయితే ఇంకెంత బాగుండేది. అది అర్థమవుతా కదా. ఆ లక్షల కోట్ల సంపద కారణం దేవుని కోపం, దేవుని తీర్పు కదా. అదే అంత ఒక వనరుగా దేశాన్ని బతికించేసే మూమెంట్కి వస్తే దేవుని ప్రేమను పొందుంటే, ఆయన చేతులు చాపినప్పుడు వచ్చుంటే, ఆమేన్, బాహుబలములోనికి వాళ్ళు చేరి ఉంటే, ఆశీర్వాదాలు పొందుంటే అది ఇంకెంత గొప్పగా ఉండేది. నీ జీవితం మీదకి, కుటుంబం మీదకి, నేల మీదకి దేవుని ఆశీర్వాదం రావాలి, దేవుని కృప రావాలి. దానికి తగినట్లుగా బ్రతుకుండాలి. నీకు వ్యవసాయం లేదు సరే, నీకు ఇంట్రెస్ట్ కూడా లేదు సరే, ఈ భూభాగం దీవించబడం లేదా? మాట్లాడమేంటి? నీ జిల్లాయో, నీ రాష్ట్రమో, నీ దేశమో, ఈ భూభాగం మీదకి దేవుని కృప, దేవుని దీవెన వర్షం రావాలని లేదా?
కానీ కేవలం వ్యవసాయం సబ్జెక్ట్ కాదు, మన భూభాగం ఆశీర్వదించాలి, మన ప్రాంతం, రాష్ట్రం, దేశం దీవించబడాలి. దీని మీదకి దేవుని కోపం, దేవుని తీర్పు కాదు, దేవుని కరుణ, దేవుని కనికరం, దేవుని దీవెన వర్షం రావాలి అని ఒక ప్రార్థన నీ మనసులో ఉండాలి కదా. ఇందులో కీలకమైన మాట, నిన్ను బట్టి నేను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. ఎలాగో సందర్భం వచ్చింది కనుక వ్యవసాయానికి సంబంధించి కూడా మనం కొన్ని మాటలు బైబిల్ కోణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇస్సాకు యాకోబును దీవించినప్పుడు ఆదికాండం 27:28 నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె వచ్చుచున్నది అన్నాడు. అంటే ఒక వ్యక్తి యొక్క భవిష్యత్ కాలపు ఆశీర్వాదాలన్నీ ఆయన పోల్చాలంటే దీవించిన చేను అంటే దేవుని చేత దీవించబడిన ఒక పొలమట ఒక మంచి సువాసన వస్తుందంట. ఆమేన్. నా కుమారుడి యొక్క సువాసన యెహోవా దీవించిన చేను యొక్క సువాసన వలె ఉన్నదన్నాడు. ఆ పొలం అంతగా దీవించబడ్డానికి కారణం ఏంటి అని అడిగితే అక్కడ చెప్పాడు, అది భూసారము విస్తరించింది. ఆమేన్. అంటే దేవుని ఆశీర్వాదాలలో ఒకటి భూమి యొక్క సారం పెరగటం. భూమి నిస్సారం అయిపోతూ ఉండడం, 50 బస్తాలు పండిన చోట 5 బస్తాలే పండడం, తెలా పాపం తలా పిడికెళ్ళాక దానికి మనం వాడే బేబచ్చమైన ప్లాస్టిక్ ఒక కారణం అవ్వడం, మొన్న విజయవాడలోను ఖమ్మం జిల్లాలోనూ వచ్చిన వరదలకు, హైదరాబాద్లో వచ్చిన వరదల హడావుడికి ములుగు జిల్లాలో జరిగిన ఒక భారీ నష్టం లెక్కలోకి రాకుండా పోయింది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు సపరేట్ జిల్లా అయింది ములుగు. భారీ భారీ వృక్షాలతో ఉన్న అడవి విచిత్రంగా, అనూహ్యంగా సైంటిస్టులు ఇంకా దాని మీద పరిశోధనలు చేస్తున్నారు. 50,000 చెట్లు తెల్లబరి కూలిపోయినాయి ఒక నైట్. ఈ శతాబ్దపు నష్టంగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ మాత్రం లావున్న చెట్లు ఒక పెద్ద అడవి, చిన్న చేతికి చెట్లు కాదు, ఒక్క రాత్రి 50,000 చెట్లు పడిపోయినాయి. అవి మళ్ళీ బ్రతకడానికి నిలబడడానికి సోర్సులే కుప్పకూలిపోయినాయి అంతే, మొదలు నరికిన చెట్లులాగా. మళ్ళీ అంత చెట్టు అవ్వాలంటే ఎంతకాలం పట్టాలా? అందులో 40-50 అడుగుల చెట్లు కూడా ఉన్నాయట, అంత పొడవైనవి. అంత పెద్ద అడవి తయారు చేయటం రెడీమేడ్ వ్యవహారం కాదు కదా. ఇట్ టేక్స్ ఇయర్స్ టుగెదర్. మళ్ళీ ఇలాంటి దరిద్రం మీద రాకపోతే నేల పంట విషయములో దీవించబడ్డ భూమి, భూసారము కలిగిన వ్యవహారం, ఇవన్నీ బైబిల్ మాట్లాడుతుంది. భూసారం ఎలా పెరుగుద్దంట? నీటికి రాశాడు, ఆకాశపు మంచు వలన, వర్షం వలన అని. ఆమేన్. అంటే మంచి వర్షాలు, సమయోచితమైన వర్షాలు, కాలానుగుణమైన వర్షాలు భూసారాన్ని పెంచుతాయి. ఎగువన కొండ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు కొట్టుకొచ్చిన ఒండ్రు మట్టి వలన కదా డెల్టా ప్రాంతం అంతా బంగారం అయిపోయింది. సాధారణంగా ప్రాంతాల్లో నేల తీరు మాత్రమే కాకుండా కొట్టుకొచ్చింది కూడా మ్యాటర్ అయిందిగా. మళ్ళీ అదే నేల, అదే భూమిని మనతో పోల్చుకుంటే ఆకాశపు వర్షము, ఆకాశపు మంచు దేవుని పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా. నేలకి ఆ వర్షం ఎంత అవసరం, మనకి పరిశుద్ధాత్మ వర్షం అంతే అవసరం. అంటే పరిశుద్ధాత్మ వర్షం పడితే ఏమవుతుంది? మనలో కూడా సారం పెరుగుద్ది. సారం పెరిగితే ఏమవుద్ది? 10 బస్తాలు పండే చోట 40 బస్తాలు పండుతాయి.
జీవితకాలంలో 1000 మందిని సంపాదించగలగటమే బేబత్సం అంటే 1,000,000 మందిని సంపాదించాడు ఒక దైవజనుడు. సారం కలిగిన వ్యవహారం కాదా అండి అది? యజమాని చేతికి విస్తారమైన పంట ఇచ్చినట్టే కదా. మనుషుల పట్ల, సినిమా యాక్టర్ల పట్ల, రాజకీయ నాయకుల పట్ల అమాయకంగా గొంతుకో చేసుకునేంత పిచ్చి ప్రేమ ఉంటుంది. అలాంటి వెర్రి అభిమానాలు మనకి దైవజనుల పట్ల కూడా ఉండవు, వాక్యానుసారమైన క్రమాన్ని బట్టే. డెబ్బై 80 మిలియన్ల ఆత్మలు ఒక దైవజనుడు రక్షించాడు. నేను మామూలు విషయం అది. 70-80 మిలియన్లు అంటే తమాషా, అసలు లెక్క ఎత్తకి